హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మనకు ఈరోజైతే ప్రోమో అయితే రిలీజ్ అయిందండి. దానిపై నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే ఇందులో కొంచెం లైవ్ అప్డేట్స్, అలాగే ఈ ప్రోమో గురించి అయితే డిస్కస్ చేద్దాము. మనకు ముందుగా అయితే మనకు నిఖిల్‌తోనైతే నాగమణికంఠ అయితే డిస్కస్ చేస్తూ ఉంటాడు. సో, అదైతే పెద్దగా ఏం గొడవకి దారి తీయలేదండి. కొంచెంతోనే అది ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ లైవ్ కూడా చూసాను కాబట్టి అంత డ్రాగ్ అయితే అవ్వలేదు. సో, అదేంటంటే అతను ఆదిత్య హోమ్‌పై కోపంతోని అలా అరుస్తూ ఉంటే అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టుగా మనకి నిఖిల్ అయితే చెప్తాడు. అక్కడ పక్కన పృథ్వీ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో, నాగమణికంట మరీ అంత ఇన్నోసెంట్ లాగా అయితే నాకు అనిపించట్లేదు. చూడాలి, ఎందుకంటే ఆ టాపిక్‌నే డ్రాగ్ చేస్తున్నాడంటే అతనికి నిన్న కూడా అతను ఎలిమినేట్ అవుతాడనైతే అతను అనుకోలేదు. అదంతా ప్రాంక్ అని చెప్పినా కూడా అదే కంటిన్యూగా అదే ఫేస్ అయితే అలాగే పెట్టుకొని ఉన్నాడు. సో, మనకు శేఖర్ భాషతో గూడా తన పర్సనల్ విషయాలు అది ఇది అయితే చెప్పడం జరిగింది. సో, ఏవీలో ఒకలాగా వాళ్ళ భార్య కూడా అప్పుగా కొంచెం మనీ ఇచ్చిందని ఇట్లా చెప్పాడు అంటే ఏవీలో కన్సర్న్ కోసం అలా చెప్పాడా? లేకపోతే మరి తను మాట్లాడింది అని మరి ఇలా చెప్పాడా అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో, ఏదైనా ఒక మంచి స్కెచ్‌తోనే వచ్చినట్టయితే నాకనిపిచ్చాడు. సో, మరి అంత ఇన్నోసెంట్‌లా అయితే లేడు. ఇంకా చూడాలి. అలాగే మనకి ఇంకా మనకు సోనియాకి, అలాగే శేఖర్ భాషకి గూడా చిన్న ఆర్గ్యుమెంట్ అయితే అయింది. సో, సోనియా అయితే ఏంటంటే ఫుడ్ విషయం కాబట్టి కాలుతో బాల్‌లాగా చేసి తన్నకూడదన్న విషయంలో అయితే తను అనింది. అదైతే మంచి విషయమే. ఎందుకంటే ఫుడ్‌నైతే అలా చేయకూడదు. సో, కొంచెం శేఖర్ భాష అయితే ట్రిగ్గర్ అయ్యాడు. సోనియా కూడా కమాండింగ్ మాట్లాడుతుంది. బాగా కమాండింగ్‌గా ఉంది తను కూడా. సో, తనకు ఇంకా చాలా మందితో గొడవలే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే సోనియాకి రేషన్ డిపార్ట్‌మెంట్, కిచెన్ డిపార్ట్‌మెంట్ అయితే ఇచ్చారు. సో, మనకు కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో బేబక్క, అలాగే మనకు సోనియా, ఇంకా వీళ్ళు నైనిక వీళ్ళైతే ఉండడం జరిగింది. అలాగే నాగమణికంఠ గూడా. సో, రేషన్ విషయంలో కొంచెం అందరితో అయితే ఎందుకంటే పాలు గావాలి, గుడ్లు గావాలి, ఇట్లా అడుగుతూ ఉంటారు గాబట్టి ఇంటనే లిమిటేషన్ అని చెప్పడం వల్ల గూడా గొడవలయ్యే అవకాశం ఉందండి. అలాగే మనకు ఏదో పట్టుకునే టాస్క్ అని జెప్పేసి అందులో అయితే నైనిక, నిఖిల్ అయితే లాస్ట్ వరకు ఉన్నారండి. సో, నైనికనే ఇంకా గెలిచినట్టు అనిపిచ్చింది. చూడాలి ఇంకా మనకు ఎపిసోడ్‌లో. సో, మనకు నామినేషన్స్ కూడా ఈరోజు ఇంకా ఇప్పటికైతే లైవ్‌లో అయితే స్టార్ట్ అవ్వలేదండి. లైవ్ చూస్తూనే ఉన్నాను. కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, మనకు టీవీలో అయితే ట్యూస్‌డే వచ్చే అవకాశం ఉంది. ఈ రోజంతా ఈ లైవ్ అప్డేట్స్, అలాగే మనకు చిన్న చిన్న 2 గొడవలు ఇవే చూపిస్తారనుకుంటా. అలాగే ఒక బ్రిక్స్ టాస్క్ ఒకటి అవుతదండి ఈరోజు నైట్‌కి. సో, అందులో యష్మి గెలిచినట్టయితే సమాచారము. అలాగే మనకు పాత కంటెస్టెంట్స్‌లో అయితే ప్రతి వీక్‌కి అట్లా లేదంటే 2 వీక్స్ తర్వాత ఇద్దరిద్దరుగా వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. సో, మనకు 'బిగ్ బాస్ 7' నుంచి అయితే మనకు 'శోభ', 'టేస్టీ తేజ' అయితే రావడం జరుగుతుంది. సో, చూడాలి మరి ఇంకా గేమ్ ఎంత రసవత్తరంగా మారుతుందో అయితే చూడాలి. ఎందుకంటే 'శోభ' వల్లనే చాలా టీఆర్పీ రేట్ అయితే పెరిగింది. సో, ఈసారి అయితే మనకు షో అనేది అద్భుతంగా ఉండబోతుంది. సో, నిఖిల్ వీళ్ళంతా అయితే మన బాడీ లాంగ్వేజ్ ప్రకారం మంచిగా అంటే ఒక లీడ్ తీసుకొని కెప్టెన్ లేకుండా కూడా చీఫ్‌గా ఒకరిది అని డివైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకరు పెద్ద అని లేనప్పుడు పనులనేటివి ఎవరు చేయరు కాబట్టి, సో, వాళ్ళే డివైడ్ చేసుకొని బాగా చేసుకుంటున్నారు. నిఖిల్ అయితే లీడ్ తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ మనకు కర్ణాటక వాళ్ళైతే మనకు యష్మి, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ వీళ్ళైతే వచ్చారు. సో, సెపరేట్‌గానే ఉన్నారు. చూడాలి ఇంక ముందు ముందు వీళ్ళెలా ఉంటారని. ఇది ఫ్రెండ్స్.